హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనైతే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా గోంగూర తెంచి నీట్గా కడుక్కోవాలి. దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి, పల్లీలు, తెల్లెల్లిగడ్డ. నేనైతే ఎల్లిపాయలు అంటాను ఫ్రెండ్స్. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు వీటినైతే. నేనైతే ఎల్లిపాయలు అంటాను. తర్వాత పల్లీలు, జీలకర్ర తీసుకున్నాను. వీటిని ముందుగా గోంగూర శుభ్రంగా మంచిగా తెంచుకొని కడుక్కొని గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం వేడయ్యాక దాంట్లో పల్లీలు అయితే వేంపుకుందాము మనము. ఆ గోంగూర మొన్న ఊరు నుండి తీసుకొచ్చిన కదా ఫ్రెండ్స్, బావి దగ్గర నుంచి. అదే ఇది మంచిగా తెంచుకొని నీట్గా కడుక్కొని ఒక 5 minutes అట్లా పక్కకు పెట్టాను. వాటర్ అంతా ఇంకిపోయేలాగా జాలి గిన్నెలు వేసేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు తీసుకొని అవి కడాయి కొంచెం వేడయ్యాక పల్లీలు మంచిగా వేంపుకుందాము ఫ్రెండ్స్. ఈలోపు పల్లీలు మంచిగా వేగిని పక్కకు పెట్టుకున్నా. నేనైతే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే తినేంత వేసుకోండి. ఎవరు ఎలా తింటారో ఆయిల్ మనకైతే తెలియదు కదా. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారనమాట. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఆ క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోవాలి. నేనైతే మా ఇంట్లో మేము పచ్చిమిరపకాయల కారమైన, ఒట్టిమిరపకాయల కారమైన మంచిని తింటాం ఫ్రెండ్స్. అందుకోసమని నేనైతే ఇంకో కొన్ని ఎక్కువగానే వేసుకున్నాను. మీరైతే తినేదాన్ని బట్టి వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అవి పక్కకు పెట్టుకున్నాక గోంగూర వేసుకున్నాను ఫ్రెండ్స్. గోంగూర వేసుకొని కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకున్నాను. అదే రకంగా కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే తెల్ల గోంగూర కదా, అది కాస్త ఒగరుగా ఉంటుంది. అందుకోసమని పులుపు ఉండడం కోసం నేనైతే చింతపండు వేసుకున్నాను. తర్వాత మన పల్లీలు నేనైతే పొట్టు తీయాలి ఫ్రెండ్స్. అట్లనే రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. నేనైతే పొట్టు తీయను. కొంతమంది పొట్టు తీస్తారు. పొట్టు తీయను ఫ్రెండ్స్. మన ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఏముంది ఫ్రెండ్స్, ఎక్కడికక్కడ తీసేసుకొని తింటే అంతా ఇప్పుడు ఉన్న ఏమంటారు మందుల పెట్టి పెంపకానికి అన్నీ కూడా మనము తీసి తింటే ఇంకేం ఉండదు అందులో ప్రోటీన్స్ అన్నీ. ఇవి ఇట్లా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను కొంచెము అవి ఏమంటారు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఇవి దంచిన తర్వాత ఎల్లిగడ్డలు వేసుకొని, వీటికైతే నేను పొట్టు తీయలేదు. ఎల్లిపాయలు వేసుకున్నా. కొంచెం పైన ఉన్న ఒక లేయర్ మాత్రమే వాటిని తీసేసి అట్లనే ఆ పల్లీల పౌడర్లో వేసేసి మంచిగా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా బాగా దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఏమంటారు పల్లీలు మంచిగా ఇట్లా దంచినాక అవి కొంచెం ఎల్లిపాయలు కచ్చాపచ్చగా అయిన తర్వాత మనం వేంపి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి వేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని, అందులో చింతపండు కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు మనము వేంపి పక్కకు పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలలోనే వేసేసాను చింతపండు కూడా. అది కూడా వేసేసి అట్లనే దంచేసా, మొత్తం మిక్స్ చేసేసి మెత్తగా దంచుకొని కొంచెం అయితే తీసి పక్కకు పెట్టాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, ఇంతకుముందుకు ఏమంటారు పచ్చిమిరపకాయలు అవన్నీ వేగుతున్నప్పుడే నేను పసుపు వేసాను ఫ్రెండ్స్. అందుకోసమని మళ్ళీ ఇంకా పసుపు ఇంకేం వేయలేదు. వీటిని మంచిగా మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెమే తీసుకుంటానని అన్నాను కదా, అది ఎందుకోసం అంటే మా అత్తయ్య ఉంది ఫ్రెండ్స్, ఆమె గోంగూర తినదు. అందుకోసమని తన కోసం కొంచెం ఏమంటారు ఇది చింతపండు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేంపినాం కదా ఫ్రెండ్స్. వేంపి మంచిగా మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం తీసి పక్కకు పెడుతున్నా. ఎందుకంటే మా అత్తయ్య గోంగూర తినదని చెప్పాను కదా,
తన కోసం ఈ పచ్చడిని ఇలా ఇప్పుడు పచ్చిమిర్చి, గోంగూర, పల్లీలు, గోంగూర కాకుండా పచ్చిమిర్చి, పల్లీలు, తర్వాత చింతపండు ఇవన్నీ వేసి దంచిన కదా, దీన్ని ఏమంటారు అంటే చింతపండు పచ్చడి అని అంటారు. ఆ చింతపండు పచ్చడిని కొంచెం అంతా తీసిన దీంట్లోనే గోంగూర కలిపితే అది గోంగూర పచ్చడి అయింది. చింతపండు వేసిన కాబట్టి సేమ్ ప్రాసెస్ అట్లనే చింతపండు వేసుకుంటే చింతపండు పచ్చడి, గోంగూర వేసుకుంటే గోంగూర పచ్చడి అన్నట్టు. దాన్ని ఇంకొంచెం మెత్తగా నూరుకొని అత్తమ్మ కోసం అయితే తీసి పక్కకు పెడుతున్నా ఫ్రెండ్స్. అత్తమ్మ కోసం తీసి పక్కకు పెట్టిన బౌల్లో ఇది అత్తమ్మకి ఒక ఈ నైట్ వరకు సరిపోతుంది. తర్వాత మంచిగా వేగినది గోంగూర ఉంది కదా, మంచిగా ఫ్రై అయిన గోంగూర తీసి అందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే ఇందాక ఫ్రై అయ్యేటప్పుడు పసుపు వేసానని చెప్పాను కదా, చూడండి మంచిగా కనిపిస్తుంది. కొంచెం ఎల్లో కలర్లో గ్రీన్ ఎల్లోగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు మనము మంచిగా దీన్ని మెత్తగా దంచుకుందాం. ఎంతున్నా మిక్సీలో పట్టిన దానికంటే రోట్లో చేసిన పచ్చడి మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేందో చెప్పలేం కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో రోలు ఉంటే మాత్రం గోంగూర, ఇది తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర ఉంటుంది కదా మనకు, ఎర్ర గోంగూర కాదు, ఇది వచ్చేసి తెల్ల గోంగూర అన్నట్టు. ఈ తెల్ల గోంగూర నేను అనుకున్న చాలా ఒగరు ఉంటుందేమో, ఎట్లుంటుందో చేయాలా వద్దా అని అనుకున్నా. కొంచెము నేను వంట చేస్తుంటేనే మా చిన్నబాబు తీసుకొని నోట్లో వేసుకున్నాడు కొంచెం అంత ఆకు గోంగూర. అది ఎట్లుందంటే మమ్మీ చాలా చేదుంది మమ్మీ, చాలా ఒగరుంది మమ్మీ, అంత ఎట్లనో ఉంది మమ్మీ అని చెప్పేసి అని అన్నాడు. అందుకోసమని కొంచెమే చేస్తున్నా, చాలా తీసుకొచ్చినా కానీ ఫస్ట్ అయితే కొంచెమే చేద్దామని కొంచెం చేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత మంచిగా ఉంటే ఇంకొంచెం చేద్దాం అనేసి అనుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా నూరిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి ఫ్రెండ్స్. మరి అట్లనే ఒగరు ఉంటుందా, చేదు ఉంటుందా? గోంగూర తెల్ల గోంగూర కదా, కొంచెం చేదు కూడా ఉంటుంది, ఒగరు చేదు అట్లా ఉంటుంది అనమాట. పులుపు అనేది అసలు ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది తెల్ల గోంగూరలో. ఇప్పుడు మనము ఈ గోంగూరని తీసి పక్కకు పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది నూరడము. ఇంకా నేనైతే మామూలుగా అట్లా నూరేసిన తర్వాత కొంచెం వేడి అన్నం వేసుకొని అట్లా గోంగూర పచ్చడి వేసుకున్న ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఉంటే నెయ్యి కూడా వేసేసుకోండి. గోంగూర పచ్చడి, వేడి అన్నము, నెయ్యి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ నేనైతే నెయ్యి లేదు నా దగ్గర ప్రజెంటు, కానీ గోంగూర పచ్చడి వేడి అన్నం అయితే వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. అది ఎట్లుంటుందో అసలు చెప్పాలి అని అనుకుంటున్నాను, అందుకోసమని తింటున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.